ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే చావు దెబ్బ కొట్టింది. ఇరాన్ ఇన్ని రోజులు అవుతున్నా ఏమాత్రం యుద్ధాన్ని వెనక్కి తగ్గడం లేదు. అలీ ఖమేనీ చచ్చిపోయినా, కొత్తగా సుప్రీంటరీ నియామకాన్ని అమెరికా అడ్డుకుంటున్నా, ఇంకా సుప్రీంటరీ నియామకం ఆగిపోయినా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రోజు రోజుకి యుద్ధం పెంచుతూనే ఉంది ఇరాన్. ఇక్కడ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఒకటి మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అమెరికా రాడార్ సిస్టమ్ని ఇరాన్ బద్దలు కొట్టేసింది. అందుకే ఈజీగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సౌదీలో కానీ, బనామాలో కానీ, బహ్రెయిన్లో కానీ, ఖతర్లో కానీ, కువైట్లో కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇరాన్ అటాక్ చేయగలుగుతుందని అంటే అమెరికా డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది, రాడార్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. అమెరికా ఇప్పుడు ఉపయోగించేటువంటి గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉపయోగించే మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ సిస్టంలో థర్డ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్. అంటే ఎక్కువ మొత్తంలో దూరం నుంచి అటాక్ చేయగలిగినా కూడా ఆ అటాక్ని ఎదుర్కోగల ఇంటర్సెప్టార్ ఇది. ఒకవేళ ఇరాన్ నుంచి మిసైల్ వస్తుంది అనుకోండి, ఆ మిసైల్ని ముందుగానే గమనించి 150-200 కిలోమీటర్ దూరంలోనే బ్లాస్ట్ చేయగల సామర్థ్యం ఉంది ఈ థర్డ్ రాడార్ సిస్టమ్, థర్డ్ డిఫెన్స్ సిస్టమ్కి. సో ఇప్పుడు అది ఎలా కనుగొంటుంది? రాడార్ సిస్టమ్ ఎక్కడెక్కడి నుంచి మిసైల్స్ వస్తున్నాయి ఒక డేగ కన్నులా కనుగొంటూ ఉంటుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది S-400 ఎలా పనిచేస్తుంది? ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చే మిసైల్ని ముందుగానే గమనించి డైరెక్ట్గా ఢీకొనగలుగుతుంది. అటువంటి మాదిరిగానే ఈ థర్డ్ అనేది కూడా అక్కడ డిఫెన్స్ సిస్టమ్. సో ఇదేం చేస్తుంది? రాడార్ సహాయంతో దూరం నుంచి వచ్చే మిసైల్స్ని, డ్రోన్స్ని అటాక్ చేసే మోడ్లో ముందుగానే సిద్ధంగా ఉండి వాటిని పేల్చేస్తుంది. ఇప్పుడు ఆ థర్డ్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ మిసైల్స్ని కూడా ఇది వెంటనే కనిపెట్టి పేల్చేయగలుగుతుంది. అది రాడార్ సిస్టమ్తో పనిచేస్తుంది. కానీ ఆ రాడార్ సిస్టమ్ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది, రాడార్ సిస్టమ్ కంట్రోల్ లేకుండా పోయింది. ఇంకొకటి పాట్రాయిడ్ PHC-3 ఇది కూడా సుమారుగా 50 కిలోమీటర్, ఇది కొంచెం షార్ట్ రేంజ్ ఇంటర్సెప్టార్. ఇది బాలిస్టిక్ మిసైల్స్ని, క్రూజ్ మిసైల్స్ని, డ్రోన్స్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ని 50 నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి 50 నుంచి అప్రాక్స్ 50 అరౌండ్ ఆ 50 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఆ మిసైల్స్ని, బాలిస్టిక్ మిసైల్స్ని, డ్రోన్స్ని, ఫైటర్ జెట్స్ని కుప్పకూల్చగలే సామర్థ్యం ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది పాట్రాయిడ్ PHC-3 అనేది. సో ఇప్పుడు కూడా ఇది పనిచేయాలంటే రాడారే కావాలి. ఆ రాడార్ ఇక్కడ పనిచేయడం లేదు కాబట్టి ఇది మొత్తం కూడా కుప్పకూలిపోయినట్టు. అత్యంత కీలకమైన రాడార్ సిస్టమ్నే ఇరాన్ పూర్తిగా నామరూపాలు లేకుండా కూల్చేయడంతో, ఈ రాడార్ సిస్టమ్ పనిచేయకపోవడంతో అటువైపు నుంచి వచ్చిన మిసైల్స్ని కనుగొనలేకపోతోంది. $300 మిలియన్ ఈ రాడార్ విభాగాల యొక్క విలువ $300 మిలియన్. ఈ రాడార్పై ఆధారపడినటువంటి డిఫెన్స్ నెట్వర్క్ విలువ $1.1 బిలియన్. ఇండియా కరెన్సీలో దాదాపుగా 9,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి రాడార్ సిస్టమ్ ఇది. అదంతా బ్రేక్ అయింది. సో అమెరికాకు ఒక భారీ నష్టం వాటిల్లింది. కానీ పైకి చూడడానికి ఏం జరగలేదు, అంతా రెడీగా ఉన్నట్టుగా భావిస్తోంది. సో మీకు ఎగ్జాంపుల్గా ఎక్కడెక్కడ అమెరికా ఎయిర్ బేసెస్ ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్లో అంటే ఖతర్లో ఉంది అల్ ఉదీద్ ఎయిర్ బేస్. సో అక్కడ అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఉంది. అరౌండ్ 10,000+ ట్రూప్స్ అక్కడ ఉంటాయి. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఎయిర్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేసింది గతంలోనే ఇరాన్. దీంతో పాటుగా బహ్రెయిన్లో నావల్ సపోర్ట్ యాక్టివిటీ ఉంది. ఆ నావల్ సపోర్ట్ యాక్టివిటీ పైన కూడా ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసింది. సో క్యాంప్ అర్ఫిజాన్ కువైట్లో ఉంది, క్యాంప్ అర్ఫిజాన్, అలీ అల్ సలీం ఎయిర్ బేస్, క్యాంప్ బెహ్రింగ్ ఇవన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయాయి. పాక్షికంగానో లేదు పూర్తిగానో నేలమట్టం అయిపోయాయి. ఇరాన్ చేసిన అటాక్లో భాగంగా ఇవన్నీ నేలమట్టం అయిపోయాయి. కారణం ఏంటంటే ఈ రాడార్ సిస్టమ్ బ్రేక్ అవడంతో ఇరాన్ ఎక్కడెక్కడ ఎప్పుడు డ్రోన్స్ వేస్తోందో, ఎక్కడెక్కడ మిసైల్ వర్షం కురిపిస్తోందో, ఎటువైపు నుంచి ఏ బాలిస్టిక్ మిసైల్ దూసుకొస్తోందో, ఎటువైపు నుంచి ఒక ప్రమాదం పొంచి ఉందో అనే విషయాన్ని రాడార్ గమనించలేకపోతుంది. కాబట్టి ఈ రాడార్ గమనించకపోవడం మూలంగానే ఇప్పుడు పెద్ద మొత్తంలో గల్ఫ్ దేశాలు అన్ని కూడా నష్టపోతూ ఉన్నాయి. అల్ ఉదీద్ ఎయిర్ బేస్ కానీ, బహ్రెయిన్లో ఉన్నటువంటి నావల్ సపోర్ట్ యాక్టివిటీ కానీ, కువైట్లో ఉన్న క్యాంప్ అర్ఫిజాన్ కానీ, అలీ అల్ సలీం ఎయిర్ బేస్ కానీ, క్యాంప్ బెహ్రింగ్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోతున్నాయి. వీళ్ళ అన్ని కూలిపోవడానికి కారణం ఏంటంటే ది బిగ్గెస్ట్ రీజన్ వాళ్ళ రాడార్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడమే. రైట్ సైడ్ మీరు చూడండి థర్డ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ విజువల్ మీరు చూడొచ్చు. సో ఒకటి ఫస్ట్ అటువైపు నుంచి వచ్చే మిసైల్ని గమనిస్తుంది. ఆ మిసైల్ని గమనించి వెంటనే ఇటువైపు నుంచి ఒక ఇంటర్సెప్టార్ని ప్రయోగిస్తోంది. ఆ ఇంటర్సెప్టార్ చూడండి రాడార్ నుండి ఆ ఇంటర్సెప్టార్ రూట్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోయి ఆ ఇంటర్సెప్టార్ అటువైపు నుంచి వచ్చిన ఆ మిసైల్ని ఢీ కొడుతుంది. సో థర్డ్ దశ 3 అనేది కనిపిస్తుంది చూసారా, ఆ ఇంటర్సెప్టార్ని ఢీ కొడుతుంది. ఆ తర్వాత ఆ ఇంటర్సెప్టార్ భూమికి చేరక ముందే
దాన్ని బద్దలు కొట్టేసి ఆ శిథిలాల్ని చాలా దూరంగా పడేయగలుగుతుంది, చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా విడగొట్టగలుగుతుంది. సో ఇప్పుడు ఈ పని చేయాలంటే అమెరికా దగ్గర రాడార్ సిస్టమ్ ఉండాలి. కానీ గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉన్నటువంటి రాడార్ సిస్టమ్, అమెరికా బేస్డ్ రాడార్ సిస్టమ్ ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అందుకే ఇరాన్ ఈ స్థాయిలో గల్ఫ్ కంట్రీస్ పై అటాక్ చేయగలుగుతోంది. సో కువైట్లో ఉన్న ఎయిర్ బేసెస్ కుప్పకూలిపోయాయి. అల్ దఫ్రా ఎయిర్ బేస్, యునైటెడ్ అర్బన్ యుఏఈలో ఉన్నటువంటి ఈ ఎయిర్ బేస్ కూడా కుప్పకూలిపోయింది. తర్వాత సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ కూడా కుప్పకూలిపోయింది. ఓమన్లో ఉన్నటువంటి రాఫో మసిరా ఎయిర్ బేస్ ఇది కూడా కుప్పకూలిపోయింది. ఇవన్నీ కూడా వరుసగా కుప్పకూలిపోవడాలు, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీస్ అన్ని కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ దగ్గర రాడార్ బేస్ ఖరాబ్ అయిపోవడమే, రాడార్ బేస్ పూర్తిగా చెడిపోవడమే. 9,000 కోట్ల రూపాయల రాడార్ బేస్ పూర్తిగా ధ్వంసమైపోయింది. సో ఇరాన్ మొదటి నుంచి చెప్తోంది ఒకటే, ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. 30 లక్షల రూపాయల డ్రోన్, ఒక డ్రోన్ విలువ 30 లక్షల రూపాయలు. ఆ డ్రోన్ సహాయంతో ఇరాన్ డైరెక్ట్గా అమెరికన్ స్థావరాలైనటువంటి సౌదీలోనో లేకపోతే యుఏఈలోనో తర్వాత ఖతార్లోనో దాడి చేస్తూ ఉంటే ఆ 30 లక్షల రూపాయల డ్రోన్ని అటాక్ చేయడానికి 40 కోట్ల రూపాయల ఇంటర్సెప్టర్స్ ఉపయోగిస్తోంది. ఆ ఇంటర్సెప్టర్ను ఉపయోగించాలన్నా రాడార్ కావాలి, అటువైపు నుంచి ఏం వస్తుందన్న దానికి ఒక సిగ్నల్ సిస్టమ్ కావాలి, రాడార్ కావాలి. ఇప్పుడు రాడార్ పనిచేయడం లేదు, ఇంటర్సెప్టర్ని ప్రయోగిద్దామంటే ఇంటర్సెప్టర్ కూడా అనుకున్న స్థాయిలో అవి అవైలబిలిటీగా లేవు, స్టాక్ బ్యాకప్ లేకుండా పోయింది. 1 వీక్ కనుక ఇంకా యుద్ధం కంటిన్యూ అయితే ఈ బ్యాకప్ అనేది పూర్తిగా కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సో మీకు విజువల్లో చూపిస్తున్నాను. AN/FPS 132 ఫేస్డ్ బై అరే ఫేస్, దాంట్లో చూడండి. సో గతంలో ఏ మాదిరిగా ఉండేది ఇది రాడార్ సంబంధించి ఇంటర్సెప్టార్స్, ఆ ఇంటర్సెప్టార్స్ ఇలాగనే పనిచేస్తుంటే ఆ ఇంటర్సెప్టార్ ఇప్పుడు కుప్పకూలిపోయింది. ఆ ఇంటర్సెప్టార్ కుప్పకూలిపోవడంతో ప్రజెంట్ ఉన్నటువంటి ఇరాన్ మిసైల్స్ ఏమాత్రం అడ్డుకోలేక డ్రోన్లు మిసైల్ మొత్తం కూడా డైరెక్ట్గా వచ్చి గల్ఫ్ దేశాల్లో పడిపోతున్నాయి. సో విజువల్లో మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో బిఫోర్ ఇలా ఉండేది, ఇప్పుడు ఏ మాదిరిగా అయిపోయింది, దాని సిచ్యువేషన్ ఏంటో చూస్తున్నాం. థర్డ్ అనేది టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ ఏరియా, అటువైపు నుంచి అటు ప్యాట్రియాట్ PAC-3 అనేది కూడా ఇదే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇవన్నీ రాడార్ ద్వారానే పనిచేస్తాయి. ఈ రాడార్ ఇప్పుడు కుప్పకూలిపోవడంతో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. ఒక రోజుకి సగటున అటు ఇటుగా 500 నుంచి 800 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది అమెరికా. కేవలం ఒకే ఒక్క రోజు అలీ ఖమేనీని అంతమొందించే రోజే 7,000 కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది అమెరికా. సో 7,000 కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి B-2 బాంబర్లతో, GBU బాంబర్లతో, డైరెక్ట్ గ్రౌండ్ పెనెట్రేటింగ్ బాంబర్స్తో బంకర్ని పేల్చేసి అమెరికా అలీ ఖమేనీని అంతమొందించగలిగింది. సో రోజు రోజుకి ఇంకా యుద్ధం తీవ్రమవుతోంది. కానీ అమెరికా దగ్గర మాత్రం బ్యాకప్ లేకుండా పోయింది. అందరూ ఆశ్చర్యపోవచ్చు, అమెరికా లాంటి దేశం దగ్గర బ్యాకప్ లేకుండా పోయిన రకంగా ఆశ్చర్యం కలగవచ్చు. కానీ అమెరికా దగ్గర బ్యాకప్ ఇన్ సెన్స్ చాలా బాంబ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు యుద్ధానికి బేసిక్గా ఉపయోగించాల్సిన బలిస్టిక్ మిసైల్స్ కానీ ఇంటర్సెప్టర్స్ షార్టేజ్ ఏర్పడింది, బలిస్టిక్ మిసైల్స్ షార్టేజ్ ఏర్పడ్డాయి. బికాజ్ అటువైపు నుంచి అమెరికా కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధమే కాదు కదా, గతంలో యుక్రెయిన్కి ఈ మిసైల్స్ అందించింది, ఆ తర్వాత ఇజ్రాయెల్కి అందించింది ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో. సో ఈ నేపథ్యంలో చాలా యుద్ధాలకు వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా వాళ్ళకి బ్యాకప్ లేకుండా పోయింది. వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసిన ట్రంప్ ఆయా కంపెనీ తయారీ కేంద్రాలతో ఆయన భేటీ జరిపారు, మీటింగ్ కాల్ఫర్ చేశారు. మీటింగ్లో కూడా చాలా కీలకమైన డెసిషన్ తీసుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కంపెనీస్ కూడా ఏర్పాటు చేయాలి, వెంటనే బ్యాకప్ మెయింటైన్ చేయాలనే రకంగా ట్రంప్ డెసిషన్ తీసుకున్నారు. ఒక ట్వీట్ కూడా చేశారు ట్రంప్. సో ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంలో ఎవరు గెలిచారనేది తాత్కాలికంగా పక్కన పెడితే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇక్కడ డిసైడ్ చేసుకోలేము, అది పక్కన పెడితే అమెరికా మాత్రం రాడార్ సిస్టమ్ కొలాప్స్ అవడంతో చాలా తీవ్రంగా నష్టపోతోంది. తమ ఎయిర్ బేసెస్, తమకున్నటువంటి కీలకమైన స్థావరాలు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి స్థావరాలన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. ఇరాన్ యాక్టివేట్ మోడ్ని పెంచింది. ఇంకా ఇరాన్ చెప్తున్న మాట ఏంటి, మాకు అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి, వాటర్లో కూడా మేము సిటీస్ని ఏర్పాటు చేసుకోగలం, అక్కడ కూడా మాకు మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయి, మా దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ ఉంది, మేము దాన్ని ప్రయోగిస్తామనేటువంటి మాటని ఇరాన్ గంటాపదంగా చెప్తున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సో IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ని మరి వెంటనే ఆయుధాలు వదిలి సహకరించండి, మీ దేశంలో మంచి పరిపాలన ఇప్పిస్తాం, మేం చెప్పిన నాయకుడే మీ దేశంలో పరిపాలిస్తాడు, ముస్తఫా ఖమేనీని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమని అమెరికా చెప్తూ ఉన్నప్పటికీ ఇరాన్ మాత్రం అమెరికా మాటలను పట్టించుకోవడం లేదు. ఇంకా
దాడుల సంఖ్య పెరుగుతోంది. సో ట్రంప్ వైపు నుంచి ఒక హెచ్చరిక వచ్చింది రోజు రాత్రికి, మళ్ళీ ఇరాన్ ఒక కాళరాత్రి చూడబోతోందని చెప్పి. ఇరాన్ ఆ మాటలకు కూడా ఏమాత్రం భయపడడం లేదు. మేము కూడా అదే స్థాయిలో దాడి చేస్తాం, మేము కూడా అదే స్థాయిలో విరుచుకుపడతామనే రకంగా ఇరాన్ చెప్తోంది. సో రాడార్ సిస్టమ్ దెబ్బతినడంతో అమెరికా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ని ఎదుర్కొంది. అమెరికా ఆ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ నుంచి బయటపడాలంటే మళ్ళీ ఆ రాడార్ సిస్టమ్ని సెటరేట్ చేసుకోవాల్సిందే. సో మీరు కనుక గుర్తుంటే ఆయిల్ రిఫైనరీస్ పైన దాడి జరిగింది. సో ఆయిల్ రిఫైనరీ పైన దాడి జరిగినప్పుడు ఆయిల్ రిఫైనరీలు ఎందుకు కుప్పకూలాయి, ఆయిల్ రిఫైనరీ ఎలా మిసైళ్ల దాడిలో ధ్వంసమయ్యాయి అన్నప్పుడు అమెరికా వాటిని అడ్డుకోలేకపోయింది. సో అమెరికా అడ్డుకోలేకపోయింది కాబట్టే ఇప్పుడు ఆ ఆయిల్ రిఫైనరీలు కానీ అమెరికాకు సంబంధించిన స్థావరాలు కానీ గల్ఫ్ దేశాల్లో పూర్తిగా కుప్పకూలిపోయాయి. సో దానికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆ సిగ్నలింగ్ సిస్టమే బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ యుఎస్ ఆర్మీ సంబంధించినటువంటి మిలిటరీ రాడార్ సిస్టమ్ చాలా కీలకమైన దాంట్లో థాడ్ ఒకటి అండ్ ప్యాట్రియాట్ PAC-3 ఒకటి, ఇవి రెండు కూడా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి. ఇంకా AEJS స్పై-1 నావెల్ రాడర్, సో నావెల్ రాడర్ ఒకటి ఉంది. తర్వాత పేవ్ అండ్ పావ్స్ అనేటువంటి ఇంకొక రాడార్ సిస్టమ్ కూడా ఉంది. కానీ ఇవన్నీ US బేస్డ్గా ఉన్నాయి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో అవైలబుల్గా ఉన్నవి మాత్రం ప్యాట్రియాట్ రాడార్ అండ్ థాడ్ రాడార్, ఈ రెండు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. సో ఇప్పుడు రెండు కూడా ఫెయిల్ అయిపోయాయి. స్మాల్ అండ్ మీడియం రేంజ్ అవన్నీ కూడా ఫెయిల్ అయిపోవడంతో అమెరికా మళ్ళీ కొత్త రకంగా ఆలోచిస్తుందా, లేకుంటే ఆ సిగ్నలింగ్ సిస్టమ్ని ఎలా మళ్ళీ రియాక్టివేట్ చేస్తోంది, ఇరాన్ మిసైల్స్ని ఎలా గుర్తిస్తుందో చూడాలి. యాజ్ ఆఫ్ నౌ మిడిల్ అండ్ షార్ట్ రేంజ్ రాడార్ మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉంది. 9,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అమెరికాకి రాడార్ సిస్టమ్ బ్రేక్ అవడంతో. సో మళ్ళీ దాన్ని రియాక్టివేట్ చేసేటువంటి పనిలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. ఇరాన్కి మంచి అవకాశం దొరికింది ఈ సమయంలో, అందుకే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా చాలా పెద్ద మొత్తంలో దాడులు చేస్తోంది. బహ్రెయిన్లో ఆయిల్ రిఫైనరీ కూల్చేయడం, బనామాలో ఆయిల్ రిఫైనరీ కూల్చేయడం, సౌదీలో ఉన్నటువంటి చాలా పెద్ద ఎత్తున ఆరంకో అనేటువంటి ఆ పెద్ద ఎత్తున ఆయిల్ రిఫైనరీని కూల్చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో రాడార్ని పేల్చివేసిన విజువల్స్ మనం చూస్తాం ఒకసారి. సో మళ్ళీ ఏ స్థాయిలో అయితే రాడార్ పేలిపోయిందో, రాడార్ సిస్టమ్ ఇరాన్ బ్రేక్ చేసిందో ఆ విజువల్ చూద్దాం. రైట్, అటువైపు నుంచి ఏమాత్రం ఇరాన్ తగ్గడం లేదు, అట్ ది సేమ్ టైం అమెరికా కూడా వెనక్కి తగ్గడం లేదు. మా దగ్గర ఎన్ని కోట్ల రూపాయల నష్టం జరిగినా, ఎంత ప్రమాదం వాటిల్లో మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్లో రెజ్మీ మారేంత వరకు, ఇరాన్లో మా ప్రభుత్వం అక్కడ ఏర్పాటయ్యేంత వరకు వెనక్కి తగ్గమన్నట్టుగా అమెరికా భీష్మించుకొని కూర్చుంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే అమెరికా ఇప్పుడు ఏం చెప్తోందంటే, మా రాడార్ సిస్టమ్ బ్రేక్ అవ్వచ్చు, మా అమెరికా స్థావరాలపైన ఇరాన్ అటాక్ చేయవచ్చు, కానీ ఈ రోజు మాత్రం వాళ్ళకి కాలరాత్రే, వాళ్ళంతా డెఫినెట్గా రక్త కన్నీరు కార్చక తప్పదు, రక్తం ఏర్లైపోతుంది, ఇరాన్లో IRGC కాప్స్ను లేపేస్తామన్నట్టుగా అమెరికా హెచ్చరించింది. ఒకసారి ట్రంప్ మాట్లాడుకొచ్చారు, ఈరోజు ఏం జరగబోతుందనే విషయం పైన హెచ్చరించారు ఆయన. ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. They have 32 ships. Iran were doing very well. Somebody said, how would you score it from 0 to 10? I said, I'd give it a 12 to a 15. Their army is gone. They're just about, look, their navy is gone. Their communications are gone. Their leaders are gone. 2 sets of their leaders are gone. They're down to their 3rd set. Their air force is wiped out entirely. Think of it. They have 32 ships. All 32 are at the bottom of the ocean. Other than that, they're doing very well, Coach. Very well. We're doing, our military is doing phenomenally. That's the big thing for this week. We seem to have a new thing every week, but the situation with a very bad and very sick group of leaders who were killing a lot of people. A lot of our people were being killed. They were being maimed. They were being destroyed with their bombs all over the place, planted in roads, and we call them the roadside bombs, walking around without legs, without arms, face blasted.
killed many, many people. And we had a choice. We could take it and go on like that for years or do something about it. And we did something about it. And people are very impressed with our military, and they admire our military with what happened in Venezuela and what's happening now, what's happened with the B-2 bombers before this, where they took out the nuclear capability or potential of Iran. I think we're a country that's more respected than we've ever been respected before. I saw what was happening with college sports, and it doesn't sound very important compared to what's happening in Iran and other places, but it is very important to me. And if I can get it done, I'll get it done. Through a bad system, it's a bad system. Through a bad legal system, you want to know the truth, we have a situation that is almost unsolvable. And we'll see if we can solve it. And, you know, Peter, the fact is we're talking about colleges that are going to go out of business by many, many colleges. రైట్. సో ట్రంప్ ఏం చెప్తున్నారంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా పెద్ద మొత్తంలో దాడి జరుగుతోంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ దాడిని మేము పూర్తిగా లేకుండా చేస్తాం. సో 10 ఏళ్ల పాటు యుద్ధం చేసిన మా డ్రోన్లు మిసైళ్ళు ఏమాత్రం అయిపోవు అని చెప్పి అటు ఇరాన్ చెప్తోంది. సో ఇదే మాటతో అధికారిక ప్రకటన కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ మాటలకి ప్రస్తుతం అమెరికా కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. యుద్ధం ఇంతసేపు పాటుగా ఇన్ని రోజుల పాటుగా జరిపించాల్సిన అవసరం లేదు, అనుకున్న దానికంటే తొందరగానే యుద్ధాన్ని ముగించేస్తామని చెప్పి ట్రంప్ అంటున్నారు. మరొక వారం 10 రోజుల్లో యుద్ధం పూర్తిగా అయిపోతుంది, ఇరాన్ని మొత్తాన్ని మా కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటాం, ఇరాన్ మా కంట్రోల్లో ఉండిపోద్ది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ మాటలకి మరి అటువైపు నుంచి ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇరాన్ యొక్క రియాక్షన్ ఏముంటుందో చూడాలి. సో యాజ్ ఆఫ్ నో రాడార్ సిస్టమ్ బ్రేక్ అయింది కాబట్టి అమెరికా ఇంటర్సెప్టార్స్తో కొంత వెనకడుగు వేసింది. ఇంటర్సెప్టార్స్ బ్యాకప్ లేకపోవడం కానీ మిసైల్స్ బ్యాకప్ లేకపోవడంతో కొంత వెనకడుగు వేయాల్సి వచ్చింది. సో వెంటనే రెడీ చేస్తామని చెప్పి అమెరికా అంటోంది. కానీ ఏ స్థాయిలో అయితే ఇరాన్ ధ్వంసం అవుతుందో అదే స్థాయిలో అమెరికాకు నష్టపోతుంది. అమెరికాకి ఫైనాన్షియల్ లాస్ ఉంది, వెపన్ పరంగా లాస్ ఉంది. అమెరికా కూడా అదే స్థాయిలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మరి అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇంకా ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారో చూడాలి. ఈరోజు రాత్రి కల్లా మాత్రం కాళరాత్రి అన్నట్టుగా ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని అంతమొందిస్తాం, ఈరోజు రాత్రి రక్త కన్నీరే కారవాల్సి వస్తుంది, రక్తం నీరులా పారుతుందని చెప్పన్నట్టుగా ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈరోజు బిగ్గెస్ట్ మిసైల్స్తో దాడి చేయబోతున్నాం, అటాక్ తీవ్రతరం చేయబోతున్నాం అన్నట్టుగా ట్రంప్ చెప్తున్నారు. ఈరోజు రాత్రి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కొంత ఆందోళనగానే ఉంది. సో ఏదేమైనా దీని ప్రభావం పైన, దీనితో ఇతర దేశాలపై ఎటువంటి ప్రభావం పడుతుంది, మరి ఎఫెక్ట్ ఇన్ సెన్స్ ఆఫ్ ఫైనాన్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, తర్వాత ఒక రేడియేషనే కానీ, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉపయోగిస్తారా, ఆ రకమైన రేడియేషనే కానీ ఇంకా ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ అమెరికా ఇరాన్పై మరింతగా ఈ రాత్రికి యుద్ధాన్ని తీవ్రతరం చేసే అవకాశం కనబడుతోంది.